జనవరి నెల 19వ తారీఖుల గాయతూ ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఉండేటువంటి మాసము మాఘమాసము. అసలు ఏ మాసానికైనా పేరు చంద్రుడు పౌర్ణానికి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరుతోటి మాసం వచ్చింది. సరే, ఈ మాసంలోనూ చంద్రుడు మఖా నక్షత్రంలోనూ ఉన్నాడు పౌర్ణానికి, అందుకని దీనికి మాఘమాసం అని పేరు వచ్చింది. కానీ ఇక్కడ ఇంకో రకంగా మనం చూసుకుంటే మా అఘము, మా అఘము, అఘము అంటే పాపము, మా అంటే తొలగించేటువంటిది. ఈ మాసానికి ఉన్నటువంటి పేరేంటయ్యా అంటే పాపాలని తొలగింపచేసేటువంటి మాసము. ఇది చాలా అత్యంత ఉన్నతమైనటువంటి మాసాల్లో మాఘమాసం ఒకటి. ఈ మాఘమాసం పాడ్యమిన మొదలుకొని అమావాస్య వరకు చాలా విశేషమైనటువంటి మాసం. మొదటి 9 రోజులు కూడా పాడ్యమి మొదలు నవమి వరకు శ్యామల నవరాత్రులు చేస్తారు. అమ్మవారు లలితాదేవిగా ఆవిర్భవించినప్పుడు ఆమెతో పాటుగా వారాహి అమ్మవారు, శ్యామలామాత ఇద్దరూ కూడా ఆవిర్భవించారు. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాఘమాసంలో శ్యామల నవరాత్రులు చేస్తారు. ఇది చాలా విశేషం. ఆవిడ్నే రాజ్యశ్యామల అన్నారు, అంటే రాజ్యాధికారం కోసం చేసేటువంటి నవరాత్రులు. ఇవి కూడా గుప్త నవరాత్రులు. ఆ తర్వాత మాఘమాసంలోనే సప్తమి తిథి రథసప్తమి, అంటే సూర్యుడు ఆవిర్భవించినటువంటి రోజు. ఆ రోజున విశేషంగా సూర్యారాధన చేస్తారు. అది కాక మాఘమాసంలో ప్రతి ఆదివారం నాడు సూర్యోపాసన చేస్తారు. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది. చర్మ సంబంధమైనటువంటి శారీరక మానసిక సమస్యల నుండి బయటపడాలి అంటే సూర్యారాధన మాఘమాసంలో చేయాలి. ఇది పక్కన పెడితే ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు. దీన్ని అంతర్వేద ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజున అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మాఘమాసంలో. అలాగే మాఘ పౌర్ణానికి మహామాఘి అని పేరు. ఎవరైతే ఈ పౌర్ణమి మాఘమాసంలో సముద్ర స్నానం చేస్తారో వారి శరీరాన్ని అంటుకుని ఉన్నటువంటి పాపరాశి మొత్తం దగ్ధం చేయగలిగేటువంటి శక్తి సముద్రుడికి ఉంటుంది. దాన్ని మహామాఘి అన్నారు. ఆ తర్వాత కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథికి మహాశివరాత్రి అని పేరు. జన్మకో శివరాత్రి. మహాశివరాత్రి రోజున ఎవడైతే పరమశివుడిని అర్చన చేసి ఉపవాస జాగారన్నాదే విశేషమైనటువంటి వాటితోటి పరమశివుడిని ఆరాధన చేస్తాడో వాడికి పునరావృత్తి రహితమైనటువంటి కైలాసాన్ని ఇస్తాడు మహానుభావుడు. ఒకటి కాదు, రెండు కాదు, మాఘమాసం గురించి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, అంత గొప్ప మాసం. కాబట్టి ఈ మాసంలో నదీ స్నానము, ముఖ్యంగా ప్రయాగలో చేసేటువంటి స్నానము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పాపాలను తొలగింపజేసేటువంటి మాసాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి.